బ్రేకింగ్ న్యూస్ పెట్టుబడులే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు దావోస్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే సింగపూర్ పర్యటనలో భాగంగా వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి దావోస్ చేరుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచ పెట్టుబడిదారులకు రేవంత్ రెడ్డి బృందం వివరించనుంది. మరోవైపు ఇవాళ మధ్యాహ్నానికి ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ చేరుకుంటారు. గతేడాది దావోస్ పర్యటనలో 40,000 కోట్ల పెట్టుబడులను తెలంగాణ ప్రభుత్వం సమీకరించింది. ఈసారి అంతకు మించిన లక్ష్యంగా పర్యటన సాగనున్నట్లు తెలుస్తుంది. ఐటీ, ఏఐ, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలు, అనుసరిస్తున్న విధానాలను పెట్టుబడిదారులకు వివరించనుంది. రైజింగ్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్ సైతం పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, వరల్డ్ క్లాస్ సిటీగా గ్రేటర్ సిటీలో ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లు, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులు ప్రభుత్వ విజన్ను పెట్టుబడులకు వివరిస్తారు. ఇక తెలుగు రాష్ట్రాల సీఎంల దావోస్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ లైవ్లో అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, ఇప్పటికీ అటు సింగపూర్ పర్యటన పూర్తి చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు దావోస్కు చేరుకున్నారు. మరి దావోస్లో ఎలాంటి పెట్టుబడులే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటన రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో దుద్దిల్ల శ్రీధర్ బాబు ఐటీ పారిశ్రామికకి సంబంధించి ఉన్నతాధికారులు అయితే పాల్గొంటున్నారు. అయితే దావోస్ పర్యటనలో ప్రధానంగా గత సంవత్సరంలో 40,000 కోట్ల పెట్టుబడులు అయితే రాష్ట్రానికి రావడం జరిగింది. అంతకు మించి ఈసారి రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అదే లక్ష్యంగా పెట్టుకొని ఈసారి దావోస్ పర్యటన జరుగుతుంది. 20 నుంచి 23 వరకు జరిగే ఈ దావోస్ పర్యటనలో అయితే సీఎం రేవంత్ రెడ్డి బృందం అయితే పాల్గొనుంది. ప్రధానంగా రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రంలో ప్రతికూల వాతావరణం ఏ విధంగా ఉంటుందో పెట్టుబడిదారులకు వివరించనుంది. ప్రధానంగా ఐటీ, ఏఐ, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు ఏ విధంగా ఉన్నాయో వివరించనుంది. అంతేకాకుండా ప్రభుత్వం యొక్క విజన్ ఏ విధంగా ఉందో కూడా వారికి వివరించను. ప్రభుత్వం తెలంగాణలో రైజింగ్ 2050 ఒక మాస్టర్ ప్లాన్ అయితే పారిశ్రామికవేత్తలకు వివరించినారు. ఈ యొక్క 2050 రైజింగ్ ప్లాన్లో భాగంగా ఇండస్ట్రీలను 3 క్లస్టర్లుగా విభజించి నగర, పట్టణ, గ్రామీణ స్థాయి వరకు అయితే ఈ యొక్క ఇండస్ట్రీలను విస్తరించనున్నారు. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు లక్ష్యంగా తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పెట్టిన నేపథ్యంలో ఇక్కడి నుంచే లేబర్ ఫోర్స్ అందించి గ్రామీణ స్థాయి వరకు కూడా ఈ యొక్క ఇండస్ట్రీలు విస్తరించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా ఏదైతే పెట్టుబడిదారులు హెడ్ క్వార్టర్ ఇక్కడ హైదరాబాద్లో నెలకొల్పితే దానికి సంబంధించి ముడి సరుకులు కూడా తెలంగాణ నుంచి అందించే విధంగా అయితే ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఇందుకు అనుగుణంగా మార్గదర్శకాలు కూడా రూపొందించి ఈ యొక్క సదస్సులో అయితే వారు తెలంగాణ రైజింగ్ 2050 మాస్టర్ ప్లాన్ గురించి అయితే పారిశ్రామికవేత్తలకు అయితే వివరించనున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం, భవిష్యత్తులో చేయబోయే ప్రాజెక్టులు, ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుద్ధరణ, అంతేకాకుండా ప్రభుత్వం యొక్క మెట్రో విస్తరణ లాంటి ప్రాజెక్టులు, ఏదైతే హైదరాబాద్ని వరల్డ్ సిటీగా చేయాలన్న ఉద్దేశంతో రేడియల్ రోడ్లకు సంబంధించి ప్రభుత్వ ఆలోచన ఏ విధంగా ఉంది, అటు త్రిబులార్కి సంబంధించి ప్రభుత్వం తీసుకొస్తున్న నేపథ్యంలో కూడా హైదరాబాద్కు తెలంగాణ సరిహద్దుల నుండి హైదరాబాద్కి ఎక్కడికి చేరుకోవాలన్నా సరే దాదాపు 2.5 గంటల్లోనే హైదరాబాద్కి చేరుకోవచ్చు. అంతేకాకుండా రవాణా రంగానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర రోడ్లు విస్తరిస్తున్న నేపథ్యంలో కూడా పారిశ్రామికవేత్తలకు అటు రవాణా చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్న ప్రతికూల వాతావరణాలన్నీ కూడా ఈ యొక్క పారిశ్రామిక సదస్సులు అయితే వారికి వివరించి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి కూడా వారిని ఆహ్వానించనుంది. అంతేకాకుండా హైదరాబాద్ ఇప్పటికే డాటా సెంటర్లకు హబ్గా మారడం జరిగింది. ఈ యొక్క డాటా సెంటర్లు కూడా పెట్టుబడులు పెట్టేందుకు కూడా
అనుకూల వాతావరణం ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకైతే విస్తరించింది. ఇప్పటికే అటు తెలంగాణ సెమీకండక్టర్లో అభివృద్ధిలో సెమీకండక్టర్ల కీలక పాత్ర కాబట్టి తెలంగాణ యంగెస్ట్ స్టేట్ కాబట్టి తెలంగాణలో ఈ యొక్క సెమీకండక్టర్ల పెట్టుబడులకైతే చాలా అనుకూల వాతావరణం ఉన్న నేపథ్యంలో కూడా సెమీకండక్టర్లు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావాలని చెప్పేసి కూడా వారి పెద్ద ఎత్తున అయితే పెట్టుబడిదారులకు అయితే ఆహ్వానించనుంది. మొత్తానికి ఓవరాల్గా 4 రోజుల పాటు అయితే ఈ దావోస్ పర్యటన జరగనుంది. దాదాపు గత సంవత్సరంలో వచ్చిన 40,000 కోట్ల కన్నా ఈసారి ఎక్కువగా రావాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్లాన్ చేసి పెట్టుబడిదారులను అయితే రాష్ట్రానికి ఆహ్వానించింది. హరికృష్ణ, ఇప్పటికే చూసుకుంటున్నాం అటు ముచ్చర్లకి సంబంధించి కూడా ఏ డేటా సెంటర్ అయితే ఏర్పాటుకో అటు సింగపూర్లో ఒక డీల్ అయితే కుదిరింది. అయితే ఇప్పుడు దావోస్లో మరి ప్రధానంగా ఏ సంస్థలతో కూడా ఈరోజు భేటీ కానున్నారు. అలాగే ఇటు తెలంగాణలో వచ్చేసి మూసీ ప్రక్షాళన కూడా ఒక ప్రధానంగా చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఏమన్నా క్లియర్ చేసే అవకాశం ఉందంటారా? అయితే ఇప్పటికే సింగపూర్ పర్యటనలో భాగంగా దేశంలోనే అతిపెద్ద ఏఐ డాటా సెంటర్ ముచ్చర్లలో అయితే నెలకొల్పనున్నారు. ఇందుకు ప్రభుత్వం ఎన్ఓఏ కూడా చేసుకుంది. అయితే దావోస్ పర్యటనలో భాగంగా గతంలో వచ్చిన 40,000 పెట్టుబడుల కన్నా ఎక్కువ రావాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో అటు నిన్న మూసీ పునరుద్ధరణకు సంబంధించి కూడా సింగపూర్లో అయితే రివర్ ఫ్రంట్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే విజిట్ చేయడం అయితే జరిగింది. ఈరోజు కూడా దావోస్లో వివిధ అంతర్జాతీయ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళన్నింటినీ కూడా గతంలో దానికన్నా ఇప్పటికే అంటే ఎక్కువ పెట్టుబడులు వచ్చే విధంగా ఇప్పటికే అటు మైక్రోసాఫ్ట్ సీఈఓతో కూడా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో భేటీ అయ్యారు. ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలతో అంతర్జాతీయ స్థాయి కంపెనీలు హైదరాబాద్లో నెలకొల్పిన విధంగా ఇప్పటికే అటు గ్రామీణ స్థాయి వరకు కూడా ఈ యొక్క ఇండస్ట్రీలు తీసుకుపోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఈ ఇండస్ట్రీలు అభివృద్ధి చెందే విధంగా దాదాపు 12 నూతనంగా ఐటీ పార్కులు కూడా నిర్మిస్తున్నారు. ఈ ఐటీ పార్కులో కూడా పెట్టుబడులు పెట్టే విధంగా ప్రతికూల వాతావరణం ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు ఇప్పటికే అటు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ అయితే ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అయితే ప్రభుత్వం అందిస్తుంది. ఇందులో అంటే క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీలో భాగంగా పెట్టుబడిదారులకు ప్రభుత్వం నామమాత్రపు అద్దెతోటైతే లీజులు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే డిస్కంలు అమ్ముకునే అవకాశం కూడా వారు ఇస్తున్న నేపథ్యంలో ఇట్లాంటి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని అయితే పెట్టుబడిదారులకు వివరించినారు. అయితే ఈసారి అటు భిన్నత్వంలో ఏకత్వం కనిపించే విధంగా గతంలో మాదిరి కాకుండా ఈసారి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఒకే స్టాల్ కింద వచ్చే విధంగా అయితే ప్రభుత్వం ప్లాన్ చేసిన నేపథ్యంలో కూడా తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ యంగెస్ట్ సిటీ మారుతున్న అంటే దేశంలో ఎక్కడా లేని వాతావరణం తెలంగాణలో ఉంది. అంతేకాకుండా లేబర్ స్కిల్కి అనుకూలంగా కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ లేబర్ ఫోర్స్కి కూడా అవకాశం ఉంటున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే అటు డాటా సెంటర్లు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో యంగెస్ట్ సిటీ కాబట్టి ప్రభుత్వ ఆలోచన విధానాలు అనుసరిస్తున్న విధానాలు పెట్టుబడిదారులకు అయితే పెట్టేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్న నేపథ్యంలో వారందరితో కూడా ఈ యొక్క సదస్సులో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో అయితే పెద్ద ఎత్తున వారితో భేటీ అయ్యి ఎక్కువగా తెలంగాణకు పెట్టుబడులు వచ్చే అవకాశము ఆహ్వానించేందుకు అయితే ప్రభుత్వం కసరత్తు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు సదస్సులో మొదటి రోజు అయితే పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు వచ్చే విధంగా అయితే ప్రభుత్వం ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకుంది. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, నిన్న అటు సింగపూర్లో భారీ పెట్టుబడుల లక్ష్యంగా తెలంగాణకు భారీ పెట్టుబడులు రావడంతో అదే జోష్తో కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి టీం అయితే దావోస్కి చేరుకున్నారు. ఈరోజు కూడా దావోస్ నుంచి కూడా భారీ పెట్టుబడులు తెలంగాణకి వచ్చేలా కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇక మరోవైపు అటు ఏపీ నుంచి కూడా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా దావోస్కి చేరుకున్నారు. ఏపీకి పెట్టుబడుల లక్ష్యంగా కూడా ఈరోజు దావోస్లో పర్యటించనున్నారు. ఇక ఏపీ సీఎం దావోస్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి ఈ రోజైతే సీఎం చంద్రబాబు మరి కాసేపట్లో కూడా దావోస్కి చేరుకున్నారు. మరి దావోస్కి సంబంధించిన పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి?
రాష్ట్రానికి పెట్టుబడి తేవడమే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు జరపబోతున్నాడు సీఎం చంద్రబాబు. ప్రపంచ ఆర్థిక సదస్సులో బ్రాండ్ ఏపీ నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ను తిరిగి పెట్టుబడుల పటంలో నిలిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక 55వ వార్షికోత్సవ వేదికని ఉపయోగించుకోవాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే బ్రాండ్ ఏపీ నినాదంతో రాష్ట్రంలో ప్రత్యేకంగా అమలు చేస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలను అలాగే దావోస్ పర్యటన సందర్భంగా చంద్రబాబు పెట్టుబడులను వినయించబోతున్నారు. 2014 నుంచి 19 వరకు జాతీయ స్థాయిలో మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడుతూ ఈజీ ఆఫ్ డూయింగ్ అమల్లో టాప్ గా నిలిచింది గతంలో ఆంధ్రప్రదేశ్. తాజాగా 2024లో కూడా కూటమి ప్రభుత్వం దాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీని అమలు చేస్తోంది. గత పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించి వారితో సంప్రదింపులు జరుపుతూ 21 రోజుల్లోనే పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణాన్ని అలాగే అనువైన సహకారాన్ని ఏపీ ప్రభుత్వం గతంలో అందించింది. తాజాగా అదే ఆ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. అయితే ఇప్పుడు పారిశ్రామికవేత్తల వద్దకే మంత్రులు వెళ్లాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి పారిశ్రామికవేత్తలు ఏ రాష్ట్రానికి అయితే వెళ్తారో అక్కడికి వచ్చి పెట్టుబడులపై చర్చలు జరుపుతారు. కానీ ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉందో వారి వద్దకే ఏపీ ప్రభుత్వం తరఫున ప్రతినిధుల బృందం వెళ్లి మరి పారిశ్రామికవేత్తగా పెట్టడానికి అవకాశాలని ఉపయోగించుకోవడానికి సంబంధించి కూడా చెప్పబోతున్నారు. అలాగే రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలని చెప్పి కూడా ఏ రకంగా అనువైన వాతావరణం ఉంది అనే దానికి సంబంధించి కూడా ఈ బృందం వివరించే ప్రయత్నాలు చేయబోతుంది. ఇక చంద్రబాబు ఈ రోజు అంటే మరికొద్ది సేపట్లోనే ఆయన బృందం పెట్టుబడులను ఆకర్షించే పనిలో భాగంగా బిజీగా గడపబోతున్నారు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో గన్నవరం నుంచి ఢిల్లీ చేరుకుని అక్కడి నుంచి దావోస్ బయలుదేరి వెళ్లారు. అనేక అంశాలకు సంబంధించి కూడా ఈ రోజు చంద్రబాబు భేటీ కాబోతా ఉన్నారు. ఈ భేటీకి సంబంధించి డివి వరల్డ్ సీఈఓ ఈఐ ఆర్థిక మంత్రి అబ్దుల్ బిలాం తో కూడా భేటీ అవుతారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన మెటల్ తో కూడా ప్రత్యేకంగా భేటీ కాబోతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అనేక అంశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఏ రకమైన వాతావరణం ఉంది, ఆ వాతావరణాన్ని వినియోగించుకునేందుకు ఏ రకంగా ప్రయోజనాలు చేయబోతున్నారు, అలాగే భారతదేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి అనువైన వాతావరణం ఏ రకంగా ఉంది, ఏ రకంగా మీరు వినియోగించుకోబోతున్నారు, దాన్ని ఏ రకంగా మేము చేయబోతున్నాం అనే దానికి సంబంధించి కూడా చంద్రబాబు, లోకేష్, టీసీ భరత్తో పాటు మిగిలిన అధికారుల బృందం వివరించే ప్రయత్నం చేస్తా ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం, ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రానికి లేని రీతిలో దాదాపుగా సీ పోర్ట్ ఆంధ్రప్రదేశ్ లో చాలా ఎక్కువగా ఉంది. 1200 కిలోమీటర్లు సుమారు ఈ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో దీన్ని అన్ని రకాలుగా వినియోగించుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే కాకినాడ కానీ, విశాఖపట్నం కానీ, కృష్ణపట్నం కానీ, రాయపట్నం లాంటి పోర్టులను వినియోగించుకొని పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉంది. 2019 నుంచి 24 వరకు ఏమాత్రం కూడా దావోస్ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ ఆచూకీ లేకుండా గత ప్రభుత్వం చేసింది. కానీ 14 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రకంగా అయితే పెట్టుబడులను ఆహ్వానించిందో అదే తరహా రీతిలో ఈజీ ఆఫ్ డూయింగ్ పేరుతో గతంలో అమలు చేసింది. తాజాగా అదే విధానాన్ని 2019 నుంచి 24 చేయలేదు కాబట్టి 24 నుంచి 29 లోపు చేయాలనేది ఏపీ ప్రభుత్వం అయితే ప్రణాళికలు రూపొందించుకుంది. దానిలో భాగంగానే స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో పాటు అధికారుల బృందం కొద్దిసేపట్లోనే దావోస్ చేరుకోబోతా ఉంది. మొత్తం 3 రోజుల పాటు ఆయన పర్యటన జరిపి ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు విశేషంగా కృషి చేయబోతా ఉన్నారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.